ప్రైజ్ ద లార్డ్. హతసాక్షులు యేసుక్రీస్తు కొరకు వారు అంగీకరించిన విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి వారు యేసయ్య కొరకు చేసిన ఘనమైన కార్యములను బట్టి సువార్త నిమిత్తము చంపబడిన వారే ఈ హతసాక్షులు. మొదటిగా ఆంద్రేయ అనే అపోస్తులుని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఎన్నో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను ఆయన యేసుక్రీస్తు ద్వారా చేసి యేసు కొరకు హతసాక్షిగా మార్చబడుతూ ఉన్నాడు. రోమా ప్రభుత్వంలో సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. అయితే ఆంద్రేయ నన్ను క్రీస్తు వలె సిలువ వేయకూడదు, నేను అందుకు పాత్రుడను కాను అనేసి క్రాస్ ఆకారంలో ఉన్న సిలువలో తనను చంపినట్లుగా, తను క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ వ్యక్తి ఆంద్రేయ సహోదరుడైన సీమోను పేతురు. పేతురుని కూడా సిలువకు అప్పగించినారు. పేతురు, నేను క్రీస్తు వలె సిలువ మరణం పొందుటకు అర్హుడను కాను గనుక నన్ను తలక్రిందులుగా సిలువ వేయుడి అని చెప్పి తన ప్రాణాన్ని యేసయ్య కొరకు అర్పించినాడు. మూడవ అపోస్తలుడు యాకోబు. క్రీస్తు కొరకు ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. అపోస్తుల కార్యములు 12:2 మొదటగా హతసాక్షిగా మార్చబడ్డది ఈ యాకోబు గారే. అందును బట్టి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. తర్వాత యాకోబు సహోదరుడైన యోహాను దేవుని హత్తుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా ఆయనను చంపాలని ప్రయత్నించారు. వేడిగా మండుచున్న నూనె పాత్రలో ఆయనను ముంచినప్పుడు అద్భుత రీతిగా ఆయన సజీవంగా ఆయన బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆయన చెరసాలకు ఆయనను పంపిస్తూ ఉన్నారు. పద్మోసు అనే దీపంలో ఆయనను అప్పగించేస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి ప్రకటన గ్రంథమును దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు పొందుకొని సంఘానికి అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవ అపోస్తలుడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు గ్రీసు దేశము, సిరియా దేశము, ఏషియా మైనర్ ఈ ప్రాంతాలన్నిటి కూడా ఆయన పరిచర్య చేసినట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఈయన కూడా తలక్రిందులుగా సిలువ వేయబడతా ఉన్నాడు. యేసు కొరకు మరణించడానికి వెనుక తీయని వ్యక్తులలో ఫిలిప్పు ఒకడు. ఆరవ అపోస్తలుడు బెర్తలోమై అనే నతానియేలు. ఈయన ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు అనే సాక్ష్యం పొందినవాడు. ఈయనని చంపిన విధము చాలా చాలా భయంకరమైనది. ఆయన చర్మము నుండి ఆ తోలునంతా కూడా ఒలిచి తర్వాత ఆయనను హతమార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏడవ అపోస్తలుడు తోమా గారు, డౌటింగ్ థామస్ అని పిలువబడతా ఉన్న ఈ థామస్ ఎంత అద్భుతమైన పరిచర్య మన భారతదేశంలో చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు, ఎంతోమందిని యేసు క్రీస్తులోనికి నడిపించినాడు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవం ఉన్నది అంటే అది ఖచ్చితంగా అపోస్తలుడైన తోమ చేసిన పరిచర్యను బట్టి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన కొండ మీద ప్రార్థన చేస్తుండగా మద్రాసులో అతని వెనుక నుండి వచ్చి కొంతమంది అతనిని హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు సమాధి ఇప్పటికి కూడా మనము చూడగలుగుతాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎనిమిదవ అపోస్తలుడు మత్తయి. ఒక సుంకపు గుత్తుదారుడిగా ఈయనని బైబిల్ చెప్తా ఉన్నది. మత్తయి సువార్త మొదటి పుస్తకం అతనే రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బలిపీఠము దగ్గర ఉన్నప్పుడు ఈ మత్తయి గారు హతమార్చబడతా ఉన్నారు. ప్రభువు నిమిత్తము వారు చంపబడతా ఉన్నారు.
తర్వాత 9వ అపోస్తలుడు యాకోబు, సన్ ఆఫ్ అల్ఫియస్. ఈ యాకోబు గారు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను యెరూషలేములో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, మరి యూతులు అందరూ కలిసి తన మీద రాళ్ళు రువ్వి అతన్ని చంపినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. తర్వాత తద్దయి అనబడిన యూదా, ఇతను ఏ విధంగా చనిపోబడ్డాడు అంటే, ఒక పెద్దని రాడ్ తీసుకొని వాటితోని చనిపోయే వరకు అతన్ని చాలా కొట్టారు. అతని తల గొడ్డలతో నరకబడ్డది, వేరు చేయబడ్డది. ఆ విధంగా తద్దయి అనబడిన యూదా యేసు కొరకు హతసాక్షిగా చేయబడతా ఉన్నాడు. 11వ వ్యక్తిగా సీమోను, కనానీయుడైన సీమోను. ఈయన కూడా ఐగుప్తు దేశంలో పర్షియాలో దేవుని సువార్తను ప్రకటించి అక్కడ ఎంతోమందిని యేసుక్రీస్తుని వద్దకు నడిపించిన రీతిని బట్టి అక్కడున్న ప్రభుత్వము ఈ సీమోనును 2 ముక్కలుగా చేస్తూ ఉన్నారు. రంపములతో ఇతను కోయబడతా ఉన్నాడు. ఎంత భయంకరమైన శిక్ష, ఎంత భయంకరమైన ఆవేదనను ఈ సీమోను అనుభవించినాడో మనం ఊహించలేము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 12వ వ్యక్తి అయిన యూదా ఇస్కరియోతు, ఇతడు తనకు కలిగిన అపోస్తలత్వము, ఆ పిలుపును అతను కోల్పోయినాడు. తన ప్లేస్లో మరి అపోస్తలులు ప్రార్థించినప్పుడు దేవుడు మత్తాయిని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ఇతను కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఇతన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నారు. ఇతను కూడా యేసు కొరకు హతసాక్షిగా మార్చబడతా ఉన్నాడు. తర్వాత దేవుడు ఎన్నుకున్న సౌలు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సౌలును పౌలుగా మార్చిన తర్వాత పౌలు అనేక దేశాలు, అనేక ప్రాంతాలు ఒక మంచి మిషనరీగా వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ధైర్యముగా యేసే నిజమైన దేవుడని ప్రకటించి ఎంతోమందిని యేసులోనికి నడిపించిన ఒక గొప్ప దైవజనుడు. మరి ఈయన కూడా రోమా సామ్రాజ్యంలోనే తన శిరస్సును ఛేదించబడతా ఉన్నది. యేసు కొరకు ఆయన శిరస్సును ఛేదించినట్లుగా యేసు కొరకు హతసాక్షిగా అక్కడ మార్చబడతా ఉన్నాడు. ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఇంతమంది అపోస్తలులు ఎందుకొరకు వారు చనిపోయినారు? 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే, జీవవాక్యమును గూర్చి, అంటే యేసు క్రీస్తును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో అది మేమేది వింటిమో, మా కన్నులార మేము ఏమైతే చూస్తూ ఉన్నామో, ఏదైతే మేము నిదానించి కనుగొంటా ఉన్నామో, మా చేతులు దేనిని తాకినవి అంటే యేసుక్రీస్తును వారు అనుభవించినారు. యేసుక్రీస్తును నిజమైన దేవునిగా, ఆయన క్రీస్తుగా, అభిషక్తునిగా, పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారునిగా వాళ్ళు చూసి అనుభవించి తాకి వాళ్ళు ఆ సాక్ష్యాన్ని లోకానికి ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు కలిగి ఉన్న ఆ విశ్వాసము, యేసుక్రీస్తు యందలి విశ్వాసమును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 36-37 వచనంలో మనం చూస్తాం. వాళ్ళు రంపములతో కోయబడతా ఉన్నారు, వారు చెరసాలలో వేయబడతా ఉన్నారు, రాళ్లతో కొట్టబడతా ఉన్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ దర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము, మన ఈ విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి? బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది హెబ్రీ 12లో, విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూస్తూ ఓపికగా మనం పరిగెత్తాలి.
అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. యేసు కొరకు మనం జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? యేసు కొరకు మనం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? అపోస్తలులు వారి జీవితాన్ని, వారి ప్రాణాన్ని, వారి కుటుంబాలను, వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ ధనమును, వాళ్ళ దేహాన్ని, వారి శిరస్సును సమస్తము యేసయ్య కొరకు ధారపోసినారు. వాళ్ళు ప్రాణాన్ని సహితము లెక్క చేయలేదు. ఆ విధంగా మనం మన జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో యేసయ్య కొరకు ఎందుకు జీవించలేకపోతా ఉన్నాం? దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి అపోస్తలుల వలె మనల్ని తన ఈ యొక్క కొద్ది జీవితంలో మనల్ని దేవుడు వాడుకోనుగాక. పరిశుద్ధాత్మ అనుభవంతో దేవుడు మనల్ని నడిపించునుగాక. క్రీస్తు కొరకు జీవించే ఆత్మ, క్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యే ఆత్మ, క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించే ఆత్మను దేవుడు మన మీద ఉంచి మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్.